The last class we discussed about we purchased the inventory from the vendor. Krishna is our vendor. We purchased it for 1000 and we paid 1000. So the మీరు ఎలా చెప్పగలుగుతారు this is purchases, this is payment, this is purchases, this is payment ఎలా చెప్పగలుగుతారు అంటే by seeing the document type. చెప్పాను కదా KR represents purchases అవునా KZ represents payment. సో మీకు అంటే రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీకు వేరే డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి సొంతంగా మీరే క్రియేట్ చేసుకుంటారు ఇక్కడ ఉన్నాయే అక్కడ ఉంటుందని మాత్రం అనుకోకండి క్లియరా ఇప్పుడు మొన్న కృష్ణ ఒక ఎర్రర్ పంపించాడు బిఆర్ డాక్యుమెంట్ టైప్ బిఆర్ అన్నది ఏంటిది వాడు సొంతంగా క్రియేట్ చేశారు ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ అది కస్టమర్స్లో ఓకేనా ఇప్పుడు చూడండి మనం పార్షల్ పేమెంట్ సినారియో చూద్దాం ఇది అట్ ఏ టైం పేమెంట్ కదా కొనిన వెంటనే మనీ పేమెంట్ చేశాను కదా ఇది రెండో సినారియో ఇప్పుడు పర్చేస్ చేస్తాను తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3000 పర్చేస్ చేసి 2000 ఒక పేమెంట్ చేస్తాను 1000 ఒక పేమెంట్ చేస్తాను ఈ 2 పేమెంట్స్ ఒకే ఇన్వాయిస్కి అలా అలొకేట్ చేయాలి ఇంతకుముందు నేను F-43 యూజ్ చేశాను కదా ఇప్పుడు FB60 యూజ్ చేస్తాను ఓకేనా మీకు పాత్ కావాలంటే ఇట్స్ వెరీ క్లియర్ గో ఫర్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అకౌంట్స్ పేబుల్స్ document entry FB60 ఓకే దీని ఇన్వాయిస్ స్క్రీన్ అంటారు ఎంజాయ్ స్క్రీన్స్ కూడా అంటారు సో లెట్ us purchase the raw material for 3000 ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామండి వెండర్ దగ్గర నుంచి కదా సో ఫస్ట్ మన కంపెనీ కోడ్ ఇక్కడ చూడండి PF18 ఒక లేదంటే మనం సొంతంగా వేరే కంపెనీ కోడ్ స్విచ్ అప్ చేసుకోవచ్చు ఓకేనా వెండర్ని పికప్ చేయండి వెండర్ ఎవరు కృష్ణానా ఓకే ఇన్వాయిస్ డేట్ కూడా పికప్ చేయండి టుడేస్ డేట్ జిఎల్ అకౌంట్ ఏంటి రా మెటీరియల్ అవును కదా మనం రా మెటీరియల్ పికప్ చేయాలి కదా ఇన్వెంటరీ సో ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్ జర్నల్ ఎంట్రీ ఇట్స్ వెరీ క్లియర్ అండి ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్లో ఉండాలి వెండర్ అకౌంట్ క్రెడిట్లో ఉండాలి సో వెండర్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతుంది ఇది డెబిట్లోనే ఉంది అమౌంట్ 3000 అని ఇచ్చుకోవచ్చు వాల్యూ డేట్ టెక్స్ట్ కావాలంటే ఇచ్చుకోండి ఇన్వెంటరీ అని ఇంకోటి వాల్యూ డేట్ అవసరం లేదు బిజినెస్ ఏరియా PF01 అని ఇచ్చుకోండి గో ఫర్ డాక్యుమెంట్ గో ఫర్ సిమ్యులేట్ జర్నల్ ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంటే సేవ్ చేయండి సిమ్యులేట్ అంటే వెరిఫికేషన్ ప్రొసీజర్ అండి బిఫోర్ గోయింగ్ టు పోస్ట్ ద ట్రాన్సాక్షన్ వీ నీడ్ టు సెలెక్ట్ సిమ్యులేట్ ఓకేనా ఇన్వెంటరీ 40 వెండర్ అకౌంట్ 31 పోస్టింగ్ కీస్ ఎంటర్ ద అమౌంట్ ఇన్ బేసిక్ డేటా ఓకే ఇక్కడ అమౌంట్ పోస్టింగ్ చేయలేదండి ఇక్కడ ఈ అమౌంట్ ఇక్కడ స్పెసిఫై చేయాలి ఇక్కడ 3000 డెబిట్ అమౌంట్ స్పెసిఫై చేశాం కదా క్రెడిట్ అమౌంట్ కూడా స్పెసిఫై చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ 0 అవుతుంది బ్యాలెన్స్ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అని అబ్జర్వ్ చేయండి స్క్రీన్ని గో ఫర్ డాక్యుమెంట్ గో ఫర్ సిమ్యులేట్ ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కూడా చూపిస్తుంది మనకి చూసారు ఇన్వెంటరీ అకౌంట్ 40 రిప్రజెంట్స్ డెబిట్ అండి 31 రిప్రజెంట్స్ క్రెడిట్ సో మనకి ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్ టు కృష్ణాస్ అకౌంట్ టు వెండర్ అకౌంట్ సేవ్ చేయండి డేటాని సేవ్ చేసిన తర్వాత వన్స్ ద డాక్యుమెంట్ వాస్ సేవ్డ్ కెన్ గో విత్ పార్షల్ పేమెంట్స్ take some time. See here document 102 was posted in our company code PF18
ఇప్పుడు చూడండి స్లాష్ అండ్ ఎఫ్ డాష్ 53. ఇప్పుడు ఏంటి 53 అన్నది ఏంటిది? అవుట్ గోయింగ్ పేమెంట్ కదండి. లెట్ మీ పోస్ట్ 2000 రూపీస్ అండి. సో today's document date, ఫ్రమ్ అవర్ బ్యాంక్ అకౌంట్ అండి. సో మనం బ్యాంక్ జిఎల్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి ఇండియన్ బ్యాంక్ అమౌంట్ ఎంత 2000 కదండి. సో వాల్యూ డేట్ అంటే చెక్ స్పెసిఫైడ్ డేట్, పేమెంట్ టు వెండర్, బిలాంగ్స్ టు దిస్ బిజినెస్ ఏరియా. ఎవరికి పే చేస్తున్నామండి? ఓపెన్ ఐటమ్ సెలెక్షన్, వీఆర్ పేయింగ్ టు కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్. సెలెక్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూడండి సెలెక్ట్ పార్షల్ పేమెంట్ అమౌంట్. డబుల్ క్లిక్ ఆన్ పేమెంట్ అమౌంట్ ఫీల్డ్. ఈ రెడ్ కలర్ లైన్ ఐటమ్ ని డబుల్ క్లిక్ చేయండి. 2000 మ్యాచ్ అయిపోయింది. అంతకుముందు మ్యాచ్ కాలా. మ్యాచ్ ఎందుకు కాలేదు? అసలు యాక్చువల్ ఇన్వాయిస్ 3000, అమౌంట్ ఎంటర్ 2000, 1000 రూపీస్ డిఫరెన్స్. మీరు సేవ్ చేయలేరండి. సో మీరు అలొకేషన్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు బి సెలెక్ట్ దిస్ పార్షల్ పేమెంట్ ట్యాబ్, డబుల్ క్లిక్ ఆన్ దిస్ రెడ్ కలర్ పేమెంట్ అమౌంట్ field. Now it is automatically allocated 0. ఇక్కడ మీకు నాట్ అసైన్డ్ 0 వస్తే తప్ప మీరు సేవ్ చేయలేరు. ఇప్పుడు రిమైనింగ్ 2000 పే చేసాం కదా, రిమైనింగ్ 1000 రూపీస్ ఉంది కదా, అది కూడా పే చేద్దాం. చూడండి డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. రిమైనింగ్ సేమ్ స్క్రీన్. లెట్ వి పే ద రిమైనింగ్ 1000. సారీ, ఇక్కడ ఏంటిది? బ్యాంక్ జిఎల్ అకౌంట్ కదా. We are paying to vendor, no? చూసారు 3000 లో అనలైజ్ ఇట్. వాట్ ఈస్ ద కేఆర్? కేఆర్ అంటే పర్చేజెస్ కదండి. we purchased for 3000, previously we paid 2000. 2000 పేమెంట్ అని ఎలా చెప్తున్నారు? కేజెడ్ 2000 అలొకేషన్ అయిపోయింది. 3000 లో 3000 rupees is the invoice amount. We already allocated 2000 rupees and remaining 1000 is the invoice. ఆ 1000 ఇన్వాయిస్ కి రిమైనింగ్ 1000 జస్ట్ నౌ వీఆర్ పేయింగ్. అవునా? ఎవ్రీథింగ్ ఇస్ మ్యాచ్. ఇప్పుడు మీరు మళ్ళీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు పార్షల్ పేమెంట్ ట్యాబ్. ఎందుకంటే ఆటోమేటిక్ గా రిమైనింగ్ 1000 is automatically allocated. Go for save. See the vendor report. ఇప్పుడు మీకు 1 purchases 1 డాక్యుమెంట్ టైప్ కేఆర్ ఉండాలి, 2 డాక్యుమెంట్ టైప్స్ ఉండాలి. ఏంటిది? కేజెడ్. అవునా? నెక్స్ట్ వచ్చే సినారియో ప్యూర్లీ టెక్నికల్ అండి. యూ షుడ్ బి మోర్ ఫోకస్, వెరీ ఇంపార్టెంట్ టు కృష్ణ. See the vendor report, transaction code /FBL1N. చూసారు కదండి. సెలెక్ట్ ఆల్ ఐటమ్స్ అన్ని. గో ఫర్ ఎగ్జిక్యూట్. సీ ద డేట్స్ అండి. ఈరోజు డేట్ చూడండి. 1 purchases with 2 documents, 1 purchases and 2 payment document. KR is represents purchases, KZ outgoing payment, this is also outgoing payment అండి. ఓకేనా? నా అడ్వాన్స్ సినారియో. ఇక్కడ మనం ఇంకో సినారియో ముందుకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ సినారియో ఏంటి? వి పర్చేజ్డ్ ఫర్ 1000, వి పేడ్ ఇమీడియట్లీ 1000 రూపీస్. సెకండ్ సినారియో ఏంటి? వి పర్చేజ్డ్ ఫర్ 3000 రూపీస్, వి పేడ్ 2000 వన్స్ అండ్ 1000 వన్స్. ఈ రెండు సినారియోస్ లో కూడా మనం చూసుకుంటే కనుక ఫస్ట్ పర్చేజెస్ అయిందండి, తర్వాతే పేమెంట్స్ వచ్చినాయి.
ఫస్ట్ మనం కొనిన తర్వాతే మనం డబ్బులు పే చేసాం. కానీ అడ్వాన్స్ సినారియో ఎందుకు వచ్చిందంటే వెన్ ద ల్యాక్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. ఎప్పుడైతే మనకి మార్కెట్లో ప్రోడక్ట్ దొరకడం లేదో అప్పుడు ఫస్ట్ మనం అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం. ఈ అడ్వాన్స్ పేమెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీఆర్ పేయింగ్ ద మనీ. అంటే ఇప్పుడు టోటల్ రివర్స్ అన్నమాట. ఇంతకుముందు కొనిన తర్వాత డబ్బులు ఇచ్చేటం, ఇప్పుడు ముందే డబ్బులు ఇచ్చేస్తున్నాము తర్వాత కొంటాము. దీన్ని అడ్వాన్స్ సినారియో అంటారు. ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ వెండర్ అన్న జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. దీన్ని స్పెషల్ జిఎల్ అకౌంట్ అని అంటారు. ఈ అడ్వాన్స్డ్ సినారియో అడ్వాన్స్డ్ వెండర్ అన్నది స్పెషల్ జిఎల్. అంటే స్పెషల్ జిఎల్ ఎందుకు అంటున్నామంటే ఇది అసలు వ్యతిరేకం కదా, బిజినెస్ ప్రాసెస్కే వ్యతిరేకం. ఇప్పుడు మనకు తెలిసిన విధానం ఏంటి, ఫస్ట్ ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి మనకు చెప్పింది ఏంటి, కొనిన తర్వాతే డబ్బులు ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు కొను తర్వాత డబ్బులు ఇవే చెప్పి అలవాటు చేశారు. ఈ అలవాటును కాస్త ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, అరే ఇది మార్కెట్లో దొరకడం లేదు. ఫస్ట్ 2 days మనం మార్కెట్లోకి వెళ్ళాము, మనకి దొరకడం లేదు. సో మనం థర్డ్ డే ఏం చేయాలి, ముందే డబ్బులు ఇచ్చేద్దాం వెండర్కి. సో ఈ ప్రాసెస్సే రివర్స్ ప్రాసెస్. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ థింగ్స్ యాజ్ స్పెషల్ రియల్ ట్రాన్సాక్షన్. అర్థమైందా? సో మంజునాథ్ వన్ డౌట్. యా. So the special GL will be payment GL, right? Not నాట్ పేమెంట్. అంటే నో ఇది జిఎల్ వెండర్ GL. ట్రాన్సాక్షన్ జిఎల్. ఇది ఓకే, ఇది ట్రాన్సాక్షన్. ఇది ఒక ట్రాన్సాక్షన్. పేమెంట్ అన్ని కన్ఫర్మ్ చేయకూడదు మనం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ అడ్వాన్స్డ్ వెండర్ అన్నది ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అన్నానో దీనికి ఒక జిఎల్ క్రియేట్ చేయాలి కదా, దీనికి ఒక జిఎల్ నంబర్ అలొకేషన్ చేయాలి కదా. ఓకే కదా, ఇది ఎలా అలొకేషన్ చేస్తున్నానో చూడండి. వి విల్ డిస్కస్ దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాను, ఎలా ట్రాన్సాక్షన్ ముందుకు వెళ్తుందో అన్నది వి విల్ సి. ఓకేనా? గో ఫర్ స్లాష్ అండ్ FS00. చూసారా, ఇంతకుముందు నేను స్క్రీన్ వైస్ వెళ్ళేటోండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్కి మూవ్ అయిపోతున్నాను. సో మీరు కూడా క్యాచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, అడ్వాన్స్డ్ వెండర్ అకౌంట్ కమ్స్ అండర్ అసెట్సా, లయబిలిటీసా, ఎక్స్పెన్సెసా, రెవెన్యూసా అంటే ఇక్కడ అసెట్స్ అన్నాను. రీజన్ ఏంటి? సో అడ్వాన్స్డ్ వెండర్ అన్నది కృష్ణ, జస్ట్ నాకు ఎవరైనా డిస్కస్ చేయొచ్చు, కృష్ణనే కాదు, ఈవెన్ ప్రఫుల్ ఆల్సో. అడ్వాన్స్డ్ వెండర్ అంటే ఈ సబ్జెక్ట్ ని మొదలు పెట్టే ముందు నేను ఆల్వేస్ సేస్ ద థింక్ యూ ఆర్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్. You are the owner of the business and this transaction belongs to your company and you are dealing with this. Advanced vendor అంటే మీరు ఇస్తున్నారా, మీరు పుచ్చుకుంటున్నారా? Whether you are giving the money or you are receiving the money. Receiving. You are giving. కృష్ణ మీరు ఆలోచించండి. అడ్వాన్స్డ్ వెండర్ అంటే ఇక్కడ మీరు వెండర్ కాదు కదా. నేను వెండర్ అని చెప్పారు కదా ఇప్పుడు నాకు. నో ఇప్పుడు మీరు వెండర్ అనుకుంటే నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అలా ఇప్పుడు అనుకోవద్దు, మీరు చెప్పిన పదాలు రాస్తున్నాను చూడండి. థింక్ దిస్ ఈస్ యువర్ బిజినెస్. యువర్ బిజినెస్ అన్నానండి. నేను రాస్తాను, వెయిట్ చేయండి. అండ్ యువర్ బిజినెస్ కంపెనీ కోడ్ ఏంటి? PF18. దిస్ ఇస్ యువర్ బిజినెస్. PF18 అన్నది మీ బిజినెస్ గానే థింక్ చేయండి ఎప్పుడైనా సరే, రియల్ టైంలో అయినా సరే. ఇది మీ కంపెనీ కోడ్ మీ బిజినెస్ గా అనుకుంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, థింక్ దిస్ ఇస్ యువర్ బిజినెస్ అండ్ యువర్ బిజినెస్ కంపెనీ కోడ్ ఇస్ PF18. నౌ వెండర్ అకౌంట్. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇది మీరు ఇస్తున్నారా, PF18 ఇస్ ద గివర్ ఆర్ రిసీవర్? ఇస్తున్నా, వెండర్ కి ఇస్తున్నా. ఇట్స్ ఎ గివర్. ఓకేనా? ఇప్పుడు హూ ఈస్ లయబుల్ టు హూ? Either vendor is liable to us or we are liable to vendor. After the advance, the vendor is liable to us. See, once you give after the advance, let me write it down. After the advance, okay, vendor is liable to PF18.
సో వెండర్ ఈస్ లైబుల్ టు పిఎఫ్ 18 మీన్స్ వీ క్యాన్, ఇప్పుడు ఎవరైనా మనకు అప్పు ఉన్నారు అంటే అది మనకి అసెటే కదా, Okay. we can consider this transaction as asset. అంతే కదా, we can consider this transaction as, ఇప్పుడు వెండర్ మనకు అప్పు ఉన్నాడు కాబట్టి మనం అప్పులేము, వెండర్ మనకి లైబుల్ ఉన్నాడు కాబట్టి ఇది అసెట్స్ కిందకు వస్తుంది. అదే మనం అప్పు ఉన్నామంటే ఇట్ కమ్స్ అండర్ లైబిలిటీస్. మనకి ఎవరైనా అవతల పార్టీ మనకి లైబుల్ ఉంటే అది అసెట్స్ అండి. మనం వాళ్ళకి ఇప్పుడు దీని అసెట్స్ గానే కదా ట్రీట్ చేయాలి, ఎందుకంటే వాడు మనకు అప్పు ఉన్నాడు, మనం కాదు కదా. మనం అప్పు ఉంటే అప్పులో రాసుకుంటాం, ఎవరైనా మనకు అప్పు ఉంటే మనం ఆస్తులో రాసుకుంటాం, అంతే కదా. ఎనీ క్వశ్చన్స్? Yes. నా అడ్వాన్స్ టు వెండర్ అకౌంట్ No. నేను ఇప్పుడు ఇక్కడ అసెట్స్ లో క్రియేట్ చేయబోతున్నానండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్, ఈ ట్రాన్సాక్షన్ అసెట్స్ లోకి ఎందుకు వచ్చింది అన్నదానికి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. So this Liable? Yes. special so this special GL will be called advance to vendor, or just it'll be called just special GL transaction? Yeah, advance to vendor account comes under special GLs. Okay, the account itself is called advance to vendor. Okay, got it. You got it, no? Now you tell me, advance to customer ఉందండి, రేపు సెకండ్ సినారియోలో డిస్కస్ చేస్తాము. ఇది దేనికి ఎందుకు వస్తుంది కృష్ణ, మీరు చెప్పండి. ప్రఫుల్ల మీరైనా చెప్పండి. అడ్వాన్స్ టు వెండర్ అన్నది this would be a liability. లైబిలిటీస్. ఎలా చెప్తున్నారు లైబిలిటీస్? పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక్కడ because దిస్ ఇస్ యువర్ బిజినెస్. ఇప్పుడైతే మీ బిజినెస్ అనుకుంటున్నారో, అడ్వాన్స్ టు కస్టమర్ మీన్స్ అడ్వాన్స్, నాట్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. స్మాల్ గ్రామటికల్ మిస్టేక్. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అంటే మనం తీసుకుంటున్నాం, దట్ మీన్స్ ఇట్ కమ్స్ అండర్ లైబుల్ కదా. మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ లో మనం అప్పు ఉంటే మనం లైబిలిటీస్ అండి. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అంటే మనం డబ్బు అప్పుగా తీసుకున్నాం కదా కస్టమర్ దగ్గర నుంచి, అంతే కదా. అడ్వాన్స్ అంటే లైబిలిటీయే కదమ్మా. అదే అడ్వాన్స్ టు వెండర్ అంటే అసెట్. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అంటే మనం లైబిలిటీ ఉన్నాం ఈసారి. మీ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకుంటే అదే చెప్తున్నాను కదా, రియల్ టైంలో 24 గ్రూప్స్ ఉంటాయండి. ఈ 24 గ్రూప్స్ లో ఈ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అన్నది లైబిలిటీస్ లోకి వస్తే ఇది షార్ట్ టర్మ్ లైబిలిటీ. అసలు మీకు అసెట్సా లైబిలిటీయా తెలిస్తేనే కదా మీరు మళ్ళీ అందులో గ్రూప్స్ దగ్గరికి వెళ్ళగలుగుతారు, అవునా కదా? Okay, now you understand. Great. Now advance to vendor account, let me create advance to vendor account in FS00. It comes under assets. Go for create option. Next sequence number is 200003. 200003. Go for account group, comes under assets, comes under balance sheet. Assets, liabilities always comes under balance sheet. Expenses, revenues comes under profit and loss account. Okay na? So advance to vendor అండి. This is the GL kada. Let me create like this. Select control data. So this is special reconciliation account, special GL account. Reconciliation account type advance to vendor kada, ఇది vendors అండి. When you are updating this field, you should not select only balances. You should not select open item management. Select only line item display. Give the short key 012. Select create bank interest tab. Give the field status group G067. Just go for save. Okay నండి, నేను క్రియేట్ చేశాను. Let me remove these things. ఓకేనా? సో నా క్వశ్చన్ ఏంటంటే, అడ్వాన్స్ టు వెండర్ అన్నది ఒక జిఎల్ అకౌంట్. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అడ్వాన్స్ టు వెండర్ అకౌంట్. ఓకే,
ప్రఫుల్ల, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తే ఇది కొంచెం అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ టు వెండర్ అకౌంట్ నేను 500 రూపీస్ ఉందండి. ఈ 500 రూపీస్ INR ఇస్ ద అడ్వాన్స్ అమౌంట్ అండి. ఈ ట్రాన్సాక్షన్ జరిగితే దిస్ ట్రాన్సాక్షన్ షుడ్ బి హిటెడ్ టు ద వెండర్ రిపోర్ట్. అవునా కదా? హిట్ అవ్వాలి కదా వెండర్ రిపోర్ట్ ని. Yeah. హిట్ అవ్వాలంటే ఈ జిఎల్ కి ఈ వెండర్ మాస్టర్ కి లింక్ మెయింటైన్ చేయాలా వద్దా? ఇప్పుడే కదా కొత్తగా క్రియేట్ చేశారు మీరు ఈ జిఎల్. ఈ జిఎల్ ని వెండర్ మాస్టర్ కి లింకప్ చేస్తేనే కదా మీరు 500 రూపీస్ అమౌంట్ అన్నది రిపోర్ట్ లో అప్డేట్ అవుతుంది. Right. ఆ లింకప్ చేసే విధానమే ఇది. OBYR is a transaction code. Here I'm going to integrate the special GL account with the reconciliation account. Okay, నా ఇక్కడ ఏమవుతుందంటే, let me show you one thing. Go for I'll show you what is vendor report. Vendor report మనం ఇంతకు ముందు చూసాం కదా, FB vendor report అంటే చూపిస్తాను మీకు, అది కూడా ఒక్క నిమిషం. ఓకే, FBLN 1. ఒక్క నిమిషం ఉండండి. దిస్ ఈస్ వెండర్ రిపోర్ట్. నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమవుతుందో, ఒక్క నిమిషం ఉండండి. స్టే కనెక్టెడ్. ఒక్క నిమిషం, అది వెండర్ రిపోర్ట్. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, దిస్ ఈస్ OBYR. యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ ట్రాన్సాక్షన్ కోడ్. నేను పాత చెప్పడం లేదు, అందుకోసమే. ఇది అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేబుల్స్ లో ఎలా అయితే లింక్అప్ చేస్తున్నామో అకౌంట్స్ రిసీవబుల్స్ లో కూడా అలానే లింక్అప్ చేస్తాం. / OBYR. వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ట్రాన్సాక్షన్ కోడ్. స్పెషల్ రికన్సిలేషన్ మీరు అడిగారు కదండి నిన్న కృష్ణ మన డిస్కషన్ లో, కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ఇంపార్టెంట్ అనే, అది ఇదండి. ఇక్కడ ఏం చేయబోతున్నానంటే, ఈ జిఎల్ ని వెండర్ మాస్టర్ కి ఇంటిగ్రేట్ చేయబోతున్నాను. డబుల్ క్లిక్ ఆన్, చూడండి, దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ కోడ్ OBYR. డబుల్ క్లిక్ ఆన్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ A. రియల్ టైమ్ లో ఏ ఉండదండి, యాజ్ పర్ బ్లూ ప్రింట్ ఉంటుంది. యాజ్ పర్ బ్లూ ప్రింట్ నేను స్టాండర్డ్ తీసుకుంటున్నాను మీకు అర్థం అవటం కోసం. ఓకేనా? డబుల్ క్లిక్ ఆన్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ A, అప్డేట్ యువర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ అడిగింది. ఇక్కడ ఏంటి? స్పెషల్ జిఎల్ అకౌంట్. నేను స్పెషల్ జిఎల్ అకౌంట్, కృష్ణ మేక్ ఎ మ్యూట్. స్పెషల్ జిఎల్ అకౌంట్ నేను ఇక్కడ ఏం చేశాను, ప్లీజ్ పిక్ ఫ్రమ్ F4. మీకు తెలుసు స్పెషల్ జిఎల్ అంటే అడ్వాన్స్డ్ వెండర్ అని, అవునా కదా? అక్కడ ఉన్న చదివి ఆ లింకప్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఇన్ ద లాస్ట్ క్లాస్ we already discussed the reconciliation account is sundry creditors. అవునా కదా? ఇప్పుడు నేను అడుగుతున్న పాయింట్ అర్థం చేసుకోండి. ఇదేమో స్పెషల్ జిఎల్ అకౌంట్ అండి. స్పెషల్ జిఎల్ అకౌంట్ ఏంటి? అడ్వాన్స్డ్ వెండర్ అకౌంట్. దీన్ని క్రెడిటర్స్ తోటి లింకప్ చేశాను కదా. హౌ దిస్ క్రెడిటర్స్ ఇస్ లింక్డ్ అప్ విత్ వెండర్ మాస్టర్స్? లెట్ మీ సేవ్ ద డేటా అండ్ ఐ విల్ షో యూ. మీరు నన్ను అడగచ్చు ప్రఫుల్ల, సార్ మీరు వెండర్ మాస్టర్ కి ఇంటిగ్రేట్ చేస్తానన్నారు కదా, మరి సన్రీ క్రియేటర్స్ కి ఇంటిగ్రేట్ చేశారు కదా అని. సో వెండర్ మాస్టర్ ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, స్క్రీన్ పక్కనే కొంచెం జరిపాను. XK02 లోకి వెళ్తున్నానండి. ఏంటి ట్రాన్సాక్షన్ కోడ్ XK02? చేంజెస్ ఇన్ వెండర్ మాస్టర్. అవునా కదా? ఇక్కడ ఏముంది? కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్. చూడండి ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఏ రికన్సిలేషన్ అకౌంట్ ఏముందండి? సన్రీ క్రియేటర్స్ ఉంది కదండి. సన్రీ క్రియేటర్స్ ఇస్ ద పార్ట్ ఆఫ్ వెండర్ మాస్టర్. ఎప్పుడైతే మీరు ఈ జిఎల్ అకౌంట్ ని సన్రీ క్రియేటర్స్ కి ఇంటిగ్రేట్ అవుతుందో, ఈ సన్రీ క్రియేటర్స్ ఆల్రెడీ ఏ పార్ట్ ఆఫ్ వెండర్ మాస్టర్. సో ఇండైరెక్ట్ గా మనం స్పెషల్ జిఎల్ ని వెండర్ మాస్టర్ ని ఇంటిగ్రేట్ అవుట్ చేసినట్టా కాదా? చూడండి మీరే, ఇది ఈ సినారియో మీకు లింకప్ అయి ఉండాలి. మీకు ఈ లాజికల్ సీక్వెన్స్ అర్థం అవ్వాలి. We integrated the special GL with the sundry creditors. Sundry creditors is a part of vendor master. So in that scenario, ఇక్కడ మనం చేసింది ఏంటి? ఈ అడ్వాన్స్డ్ వెండర్ ని సన్రీ క్రియేటర్స్ ని ఇంటిగ్రేట్ చేసాం. సన్రీ క్రియేటర్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వెండర్ మాస్టర్. సో ఈ అడ్వాన్స్డ్ వెండర్ ని వెండర్ మాస్టర్ ని ఇంటిగ్రేట్ చేసినట్టే కదా, అవునా కదా? ఇప్పుడు చూడండి,
డౌన్ పేమెంట్ ఎంట్రీ గివింగ్ అడ్వాన్స్ టు వెండర్. లెట్ us 500 రూపీస్ అడ్వాన్స్ ఇద్దామండి. చూద్దాం ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో. ప్రొఫ్లో ఫాలో అవుతున్నారా మీరు? కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందా? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, లేదు ఫాలో అవుతుంది. అకౌంట్స్ పేబుల్స్, డాక్యుమెంట్ ఎంట్రీ. లేదు, follow. డాక్యుమెంట్ ఎంట్రీ తర్వాత డౌన్ పేమెంట్ F-48 అండి. సో గివ్ ద డాక్యుమెంట్ డేట్ అండి. ఫ్రమ్ విచ్ వెండర్ అండి? ఫ్రమ్ కృష్ణ. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అక్కడ ఏ ఇచ్చాం కదా ఆ ఇండికేటరే తీసుకోవాలి. ఫ్రమ్ అవర్ బ్యాంక్ అకౌంట్ అండి. ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్ I am paying 500 rupees on this particular value date to advance to in the name of advance to vendor అండి. This transaction belongs to this business area. Just press enter. పోస్టింగ్ కి సిమ్యులేట్ లో కనిపిస్తుందండి. జస్ట్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్. సో మనం ఈ వెండర్ కి 500 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేస్తున్నాం. స్టార్ ప్లస్ గివ్ ద బిజినెస్ ఏరియా. సో జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది? కృష్ణ వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంటే మీకు ఈ జర్నల్ ఎంట్రీస్ నేర్పుతాను, రేపు నేర్చుకోవచ్చు. చూడండి 29A అంటే దిస్ ద డెబిట్ పోస్టింగ్ కీస్ అండి. ఏ అంటే అడ్వాన్స్. కృష్ణ అకౌంట్ డేటా 50 అంటే క్రెడిట్ టు బ్యాంక్ అకౌంట్. గో ఫర్ సేవ్. ఇప్పుడు ప్రఫుల్ల మీరు చెప్పండి, 500 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాను కాబట్టి 500 రూపీస్కే కొంటారా, లేకపోతే 500 రూపీస్ ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి 1000 రూపీస్కైనా కొనచ్చా రా మెటీరియల్స్? మీరు చెప్పండి. బట్ మీరు 500 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చారు కదా, 500 రూపీసే కొనాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. 1000 రూపీస్ కొంటాను ఇప్పుడు నేను. చూద్దాం ఏమవుతుందో. పర్చేసింగ్ ద రా మెటీరియల్ ఫర్ 1000. అవునా? ఎందుకు F-43? నేను FB60లో పోస్ట్ చేస్తాను. ఇది ఎంజాయ్ స్క్రీన్ కదా, మీరు కూడా అలవాటు చేసుకోవాలి FB60. ఓకేనా? FB60లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ గైస్. సీ ద కంపెనీ కోడ్, పిక్ ద వెండర్ అండి. అవును కదా? ఇన్వాయిస్ డేట్ ఓకేనా? ఇక్కడ ఏంటిది? 1000 రూపీస్ ఇచ్చాను కదా అక్కడ. చూడండి గైస్, పోస్ట్ చేద్దామండి. ఇన్వెంటరీ అకౌంట్ 1000 అండి. టెక్స్ట్ ఇన్వెంటరీ రాయండి. బిజినెస్ ఏరియా ఏనా? సేవ్. అక్కడ ఏమి ఇచ్చింది మెసేజ్ చదవండి. 500 రూపీస్ డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్ ఎగ్జిస్ట్. అంటే సిస్టమ్ ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది, బాబు 500 రూపీస్ ఆల్రెడీ పేమెంట్ చేసావు, డౌన్ పేమెంట్ చేసావు అంటే అడ్వాన్స్ అనమాట. నువ్వు కొనేటప్పుడు చెప్తుంది ఓకే అని కొట్టండి. ఓకే, నో వరీస్, నో వరీస్ అండి. ఇప్పుడు మనం ఎంత పే చేయాలండి? 500 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాం కదా ప్రఫుల్లా, బట్ వి పర్చేస్ 1000 రూపీస్ కదా. ఇప్పుడు ఎంత పేమెంట్ చేయాలి నేను? 500 చేస్తాను చూడండి. స్లాష్ అని F-53 అండి. చూడండి, ఫ్రమ్ అవర్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి 500 రూపీస్ అండి. ఓకేనా? అబ్జర్వ్ కేర్ఫుల్లీ గైస్. వెండర్ ఎవరు? ఓకేనా? సెలెక్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ అండి. ఓకే, ఇక్కడ ఈ 1000 ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ 1000 రూపీస్ ఏంటిది? ఇప్పుడే కదా మనం 1000 రూపీస్ పర్చేస్ చేసాము, అవునా కదా? ఇప్పుడు కొన్న పర్చేసెస్కే కదా మీరు అలొకేషన్ చేయాలి. నా డౌట్ ఎక్కడ వచ్చిందంటే కృష్ణ యాజ్ వెల్ as ప్రఫుల్లా, వినండి. మనం ఆల్రెడీ 500 రూపీస్ అలొకేషన్, 500 రూపీస్ ఆల్రెడీ డౌన్ పేమెంట్ చేసాం. అలొకేషన్ చేసామని చెప్పడం లేదు. వి ఆల్రెడీ డేడ్ 500 రూపీస్ యాజ్ ఎ డౌన్ పేమెంట్. ఆ లైన్ ఐటమ్ ఎక్కడ కనిపించట్లేదు ఏంటి?
అమౌంట్ ఎంటర్డ్ లో 500 ఉంది కదా. ఇది ఇప్పుడు పే చేస్తున్నాం కదండి మాన్యువల్ గా, ఇది ఇప్పుడే కదా ప్లే చేస్తున్నాము, ఇది ఇప్పుడు అమౌంట్ రైట్. ఓకే. అవునా కదా, ఇప్పుడు పే చేస్తున్నప్పుడు ఆగిపోయాను. రిమైనింగ్ అమౌంట్ 500 మీరు చెప్పారు కదా. సరే ఓకే, లెట్ మీ డూ ద పార్షల్ పేమెంట్. సెలెక్ట్ పార్షల్ పేమెంట్, డబుల్ క్లిక్ ఆన్ పేమెంట్ అమౌంట్ ఫీల్డ్. ఈ 500 రూపీస్ అలొకేషన్ చేస్తేనండి, గో ఫర్ సేవ్. పవర్ కట్ అయిందంట కృష్ణకి, నో వరీస్. నా ప్రాబ్లం ఏంటంటే 500 రూపీస్ అడ్వాన్స్ సినారియో బ్రదర్, అవునా. తర్వాత మనం పర్చేజ్ ఫర్ 1000 రూపీస్, రిమైనింగ్ అమౌంట్ 500 రూపీస్ పే చేసాం. పే చేస్తున్నప్పుడు నాకు ఒక ఈ లైన్ ఐటమ్ కనిపించలేదు, డౌన్ పేమెంట్ లైన్ ఐటమ్ కనిపించిందా, ఇది నా క్వశ్చన్. అక్కడ లైన్ ఐటమ్ కనిపించలేదు, పేమెంట్ అవసరం లేదని అనొచ్చు మీరు, మనం వెండర్ రిపోర్ట్లో కనిపిస్తుంది కదా సార్ అని. ఓకే, నేను వెండర్ రిపోర్ట్ని ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏమైనా పేమెంట్ చేసేది ఉందా? నాకు తెలిసి మనం ఏమైనా లైబిలిటీ ఉన్నామా? అంత పేమెంట్. ఫస్ట్ వీ గివెన్ 500 రూపీస్ as an advance. After that we purchased it for 1000, and just now I paid remaining 500 rupees. So everything will be the balanced. Is it clear? So let me open the vendor report. Now see the vendor report /FBL1N. Select all items, go for execute. All items అంటే cleared and uncleared items. నా క్వశ్చన్ ఏంటంటే KR అంటే ఏంటి? పర్చేజెస్. KR is the document type for purchases అండి. ఇది అప్డేట్ అయిపోయిందా చూడండి, KR 1000 ఉందా లేదా? ఎస్ ఉంది కదండి. నెక్స్ట్ KZ is the document type for outgoing payment. ఇది KZ కదండి డాక్యుమెంట్ టైపు, ఇది కూడా ఉంది కదండి. ఓకే, నౌ వేర్ ఇస్ దిస్ ట్రాన్సాక్షన్? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఈ ట్రాన్సాక్షన్ అప్డేట్ కాలేదు. అప్డేట్ అయితే డాక్యుమెంట్ టైప్ ఏది? ఇప్పుడు ఇంకా సిస్టమ్ ఏం చూపిస్తుంది అంటే స్టిల్ 500 రూపీస్ వి ఆర్ లైబుల్ టు వెండర్. అవునా కదా? ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు మీకు ఒక క్లారిటీ ఉంటుంది ట్రాన్సాక్షన్స్ మీద ఎలా గ్రిప్ తెచ్చుకోవాలి. అందుకని ఈ టాపిక్ చెప్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ లింక్ అన్నది ఒకటి కలిపాం, లింక్ బిట్వీన్ ద రికన్సిలేషన్ అకౌంట్ వర్సెస్ స్పెషల్ జిఎల్ అకౌంట్. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మనం బ్రిడ్జ్ అయితే లింక్ అయితే కలిపాం, కానీ ఇప్పుడు మనకి ఒక ఫ్లైఓవర్ వేసారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది మన సికింద్రాబాద్లో, పారాడైస్ ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ వేసి మీరు ఒక బ్రేకప్ అయ్యారు అక్కడ, could you please repeat? ఏంటి సార్? రికన్సిలియేషన్ అకౌంట్ నుంచి అండి, అక్కడ కొద్ది బ్రేక్ అయింది. అదే చెప్తున్నా, లింక్ బిట్వీన్ ద రికన్సిలేషన్ అకౌంట్ వర్సెస్ స్పెషల్ జిఎల్ అకౌంట్ లో ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వేసారు. లింక్ అంటే ఒక బ్రిడ్జ్ వేసారు, కానీ ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ వేసారు, కానీ కార్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందా? మనం కార్ నడపాలి కదా. అలానే వీ నీడ్ టు పుష్ ద ట్రాన్సాక్షన్ ఫ్రమ్ హియర్ టు వెండర్ మాస్టర్. ఎలా పుష్ చేయాలంటే, ఎప్పుడైనా సరే మీరు డౌన్ పేమెంట్ ఎంట్రీ చేసినప్పుడు డౌన్ పేమెంట్ క్లియరింగ్ చేయాలి. మనం డౌన్ పేమెంట్ క్లియరింగ్ చేయాలి, డౌన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసాము, క్లియరింగ్ చేస్తేనే కదా ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది వెండర్ మాస్టర్ లో అప్డేట్ అవుతుంది, వెండర్ రిపోర్ట్ లో అప్డేట్ అవుతుంది. అవునా కదా? డౌన్ పేమెంట్ క్లియరింగ్ చేస్తున్నాను చూడండి. డౌన్ పేమెంట్ క్లియరింగ్ అన్నది న్యూ ట్రాన్సాక్షన్సా, అడ్జస్ట్మెంట్ ఎంట్రీనా? డౌన్ పేమెంట్ అడ్జస్ట్మెంట్. ఎస్, ఎక్సలెంట్. నో, మీకు అర్థమైంది. డౌన్ పేమెంట్ క్లియరింగ్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. నేను చూపిస్తాను చూడండి. బ్యాక్ టు ద మెయిన్ స్క్రీన్. Now see here, just below the previous step, once you've done the down payment, you have to, అంటే మీరు వెండర్ రిపోర్ట్ అనలైజ్ చేసే ముందు డౌన్ పేమెంట్ క్లియరింగ్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి. అది నా మేజర్ పాయింట్. చాలా మంది డౌన్ పేమెంట్ క్లియరింగ్ స్క్రీన్ చూడరు. చూడండి, గివ్ ద డాక్యుమెంట్ డేట్, పిక్ ద వెండర్ రిపోర్ట్, పిక్ ద వెండర్. ఓకేనా? ఇక్కడ ఏంటిది? డౌన్ పేమెంట్ క్లియరింగ్ అని రాసుకోండి. జస్ట్ సెలెక్ట్ ప్రాసెస్ డౌన్ పేమెంట్స్. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఇన్వాయిస్ నెంబర్ రిమూవ్ చేయండి, ఎర్రర్ వస్తుంది.
ఇక్కడ కూడా ఫిజికల్ ఇయర్ కూడా రిమూవ్ చేయండి. వన్ మినిట్ సార్, డౌన్ పేమెంట్ క్లియరింగ్ చేద్దాము. 1 minute. జస్ట్ ప్రెస్ ఎంటర్. ఒక్కొక్కసారి స్క్రీన్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఫర్దర్ ప్రొసీడింగ్ అవ్వలేము, ఓకేనా? అప్పుడు స్క్రీన్ బయటకు వచ్చి మళ్ళీ పోస్ట్ చేయాలి. నా డబుల్ క్లిక్ ఆన్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎంటీ ఫీల్డ్, జస్ట్ గో ఫర్ సేవ్. సో ఇప్పుడు నేను సేవ్ చేసినప్పుడు అమౌంట్ ఇక్కడ మిస్ అయిపోయిందని అనుకోకండి, ఇది అప్డేట్ అయిపోయినట్టే. ఇది అప్డేట్ అయిపోయింది. సేవ్ చేసినప్పుడు మీకు ఒక్కొక్కసారి కనిపించదు, కనిపించకపోయినా కీప్ ఆన్ ప్రెస్ ఎంటర్. ఆల్వేస్ కీప్ ఆన్ గో ఫర్ సేవ్. కనిపించట్లేదని టెన్షన్ పడకండి, కీప్ ఆన్ ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు నేను చేసిన స్టెప్ ఏంటి ప్రఫుల్లో, ఎక్కడైతే ఇక్కడ లింక్ దగ్గర ఎక్కడైతే ఆగిపోయిందో ఆ ట్రాన్సాక్షన్ ఐ జస్ట్ మూవ్డ్ ఫ్రమ్ డౌన్, ఐ జస్ట్ మూవ్ ద ట్రాన్సాక్షన్ ఫ్రమ్ హియర్ టు వెండర్ రిపోర్ట్. అవునా? ఎప్పుడైనా సరే డౌన్ పేమెంట్ ఎంట్రీ చేసినప్పుడు యూ హ్యావ్ టు డూ ద డౌన్ పేమెంట్ క్లియరింగ్. క్లియరింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ అడ్వాన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది వెండర్ మాస్టర్ కి వెళ్తుంది. ఇప్పుడు అదే కదా డాక్యుమెంట్ నెంబర్ 301 వాస్ పోస్టెడ్. దిస్ ద అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అండి. ఇప్పుడు ఏమైంది, CL/FBL1N అంటే ఆ అడ్వాన్స్ సినారియో అమౌంట్ ఏదైతే ఉందో దట్ అడ్వాన్స్ టు వెండర్, ఐ రిపీట్, please listen my words carefully. Advance to vendor GL is integrated with the sundry creditors, and sundry creditors is a part of vendor master. We made a link successfully, but what happens, the transaction of advance to vendor account is not highlighted in the vendor report. The main reason is, whenever you done the down payment entry, see here, whenever you done the down payment entry, you have to do the down payment clearing. ఈ క్లియరింగ్ చేసినప్పుడే అది వెండర్ రిపోర్ట్ లో హైలైట్ అవుతుంది. అందుకనే ఈ ట్రాన్సాక్షన్ వెండర్ రిపోర్ట్ లో హైలైట్ కాలేదు. అవునా? ఇప్పుడు నేను డౌన్ పేమెంట్ క్లియరింగ్ చేశాను కదండి. క్లియరింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వెండర్ రిపోర్ట్ ని చూడండి. చూసారా, ఇందాక మన కేఏ కనిపించిందా? ఈ లైన్ ఐటమ్ లేదు. ప్రఫుల్ల అర్థం చేసుకున్నారా? నౌ సీ, హలో సారీ అండి, ఇంటర్నెట్ ఎప్పుడైతే మనం డౌన్ పేమెంట్ క్లియరింగ్ చేసామో ఇప్పుడు చూసారా, ఇక్కడ వెండర్ రిపోర్ట్ ను ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, కేఆర్ హైలైట్ అయింది, కేజెడ్ హైలైట్ అయింది, అడ్వాన్స్ సినారియో కేఏ డాక్యుమెంట్ టైప్ కూడా మనకి హైలైట్ అయింది. అవునా కదా? ఇప్పుడు ఈ రెడ్ మార్క్స్ ఏంటి, దీన్ని ఇంకా ఓపెన్ ఐటమ్స్ లోనే ఉంది. రెడ్ మార్క్స్ ఆర్ నోన్ as ఓపెన్ ఐటమ్స్. అసలు యాక్చువల్లీ ఎప్పుడైతే మీరు డౌన్ పేమెంట్ క్లియరింగ్ చేశారో ఇలాంటి రెడ్ మార్క్స్ పోవాలంటే మనం ఇంకో స్టెప్ చేయాలి, అదే క్లియరింగ్ ద రికన్సిలేషన్ అకౌంట్. ఎప్పుడైతే మనం క్లియరింగ్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా రెడ్ మార్క్స్ కూడా రిమూవ్ అయిపోతుంది. చూడండి, /F-44 ఎందుకు మీకు పాత్ చూపిస్తాను. క్లియరింగ్ చాలా ఈజీ అండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ కదా, అకౌంట్ అండి. ఇక్కడ క్లియర్ ఉంటుంది, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేబుల్స్, అకౌంట్ క్లియర్. క్లియరింగ్ అబ్జర్వ్ చేయండి, బోత్ ఆఫ్ యూ గివ్ ద డాక్యుమెంట్ డేట్ అండి. డాక్యుమెంట్ వెండర్ని పికప్ చేయండి, కంపెనీ కోడ్ వెండర్, ఇలా ఇక్కడే సేవ్ చేయొచ్చు మీరు. కానీ సేవ్ చేసే ముందు మనం ఏం సేవ్ చేస్తున్నామో మీకు ఐడియా రావాలి కదా. సెలెక్ట్ ప్రాసెస్ ఓపెన్ అయ్యి ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే దిస్ ఈస్ ద డాక్యుమెంట్ టైప్. ఇది పర్చేజెస్ అండి. అవునా? ఇది పర్చేజెస్ అండి. సి, దిస్ ఇస్ పర్చేజెస్ హైలైటెడ్. దిస్ ద కేజెడ్ డాక్యుమెంట్ టైప్, అవుట్ గోయింగ్ పేమెంట్ అండి. అవుట్ గోయింగ్ పేమెంట్ ఈస్ హైలైటెడ్. కే అంటే అడ్వాన్స్ పేమెంట్. అవునా? ఈ అడ్వాన్స్ కూడా హైలైట్ అయింది. దిస్ ఇస్ కే.
అంటే డౌన్ పేమెంట్ క్లియరింగ్ మీరు లేట్గా చేశారు కాబట్టి థర్డ్ లైన్ ఐటెంలోకి వచ్చింది. సో ఇది ఫస్ట్ లైన్ ఐటమ్, సెకండ్ లైన్ ఐటమ్ అండ్ థర్డ్ లైన్ ఐటమ్. మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్ డౌన్ పేమెంట్ ఎంట్రీ చేసిన వెంటనే క్లియరింగ్ చేసేసి ఉంటే దిస్ విల్ బి ద ఫస్ట్ లైన్ ఐటమ్. అవునా? 3 లైన్ ఐటమ్స్ కూడా అప్డేట్ అయింది. సో నౌ యూ అండర్స్టాండ్ దట్ 1 purchases, 1 outgoing payment, 1 advance payment. So these 2 payments are allocated with the invoice. So everything is balanced as 0. Go for save. So now what happens? That red color is converted into green color. Go for FBL1 and select all items. Go for execute. Now see the report. Very important class. I'm going to send the recording as well as the notepad. Any questions? No. Thanks, Andy. We'll discuss by tomorrow. And please come to the class once you see the accounts payable 1, accounts payable 2 video. I'm going to send it now. Have a nice day. Thanks. Bye. Okay.